రామ్మోహన్ అనే వ్యక్తితో లాస్ట్ హ్మ్. కాల్ హ్మ్. ప్రవీణ్ పగడాల గారు మాట్లాడినట్టుగా కొంత సమాచారం వచ్చింది. హ్మ్. ఎవరండి ఆ రామ్మోహన్? అసలు ఆయన ఫస్ట్ స్పాట్కి వెళ్ళింది కూడా ఆయనే అని చెప్తూ ఉన్నారు. రామ్మోహన్ అనే ఆయన ప్రవీణ్ గారి కోఆర్డినేటర్ అండి. ఇక్కడే ఉంటారు. ఓకే. ఆయన లాస్ట్ టైం మా సెమినార్కి కూడా అటెండ్ అయ్యాడు. ప్రవీణ్ గారితో పాటు తను కూడా వచ్చాడు. ఓకే. మాతో కలిసి డిన్నర్ చేశాడు. సో ఓకే. నాకు అప్పుడు పరిచయం. అంతకు ముందు కూడా ఎప్పుడో ఒకసారి చూసినట్టున్నాను. మొన్న రీసెంట్గా స్పాట్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ వైఫ్ ఉండగా నేను అడిగాను. ఓకే. రామ్మోహన్ స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను రామ్మోహన్ అడిగా, రామ్మోహన్ ఏంటి విషయం అంటే, ఓకే. యాక్సిడెంట్ అన్నారండి అన్నాడు. అండం కాదయ్యా, అక్కడ పరిస్థితి అలా లేదు, నేను స్పాట్ నుంచి ఇక్కడికి వస్తున్నాను, ఓకే. అక్కడ పరిస్థితి అలా లేదు అంటే అప్పుడు అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఓకే. ఆయన కోఆర్డినేటర్ సార్, రామ్మోహన్ అనే వ్యక్తి మన ప్రవీణ్ గారి కోఆర్డినేటర్. ప్రవీణ్ గారి కోఆర్డినేటర్ అంటే రాజమండ్రి ఆ చుట్టుపక్కల ఆయన అటెండ్ అయ్యే పరిసరాలు. కార్యక్రమాలన్నింటినీ కూడా మొత్తం ఎంటైర్ నిర్వహించడం కావచ్చు, అరేంజ్మెంట్స్ అన్ని చూడటం అదంతా కూడా ఆయన చూస్తారు. చూస్తాడు. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే రామ్మోహన్ అనే వ్యక్తితో లాస్ట్ కాల్ మాట్లాడాడు అని చెప్పి ఆయన నంబర్ మేము సంపాదించాం. మొన్నటి నుంచి డైల్ చేస్తూనే ఉన్నాం, లిఫ్ట్ చేయట్లేదు. నిజంగా అసలు ఆయనకి ఏమన్నా అయిందా అనుకున్నాం మేము. లేదు, నిన్న ఆయన ఫ్యూనరల్లో పాల్గొన్నాడు కదా, హైదరాబాద్లో ఉన్నాడు ఆయన. ఉన్నాడండి. ఓకే. ఓకే. మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన కూడా. ఓహో. ఓకే. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ నేను లైవ్ లో చూశాను. అవునండి. మీరు స్పాట్కి వెళ్ళారు కదా విజయప్రసాద్ గారు, ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ సమాచారం ఇచ్చింది మీరే కదా? అంటే కొంతమందికి ఇచ్చానండి, వాళ్ళ మిసెస్ తో నేను డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఓకే. అక్కడ ఉన్న కొంతమందికి నా ద్వారా సమాచారం వెళ్ళింది. చాలా మంది నన్ను కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారు. ఓకే. ఇక్కడ మా రాజమండ్రిలో జడ్సన్ అని మా అంకుల్ ఉంటారు, అలాగే విజయ్ కుమార్ గారు అని రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళందరూ మాతో టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు విషయం చేరవేస్తా ఉన్నారు. ఓకే. అలాగే మా మా కుర్రాళ్ళను కూడా వెంటనే ఇమీడియట్ గా పంపించడం జరిగింది. అక్కడికి ఫోన్ రాగానే నేను అక్కడికి వెంటనే పిల్లల్ని పంపించేసాను. పక్కనే ఉంటారు మా వాళ్ళు. ఓకే. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ ఫొటోస్ అన్ని కూడా నాకు ఫస్ట్ వాళ్ళే పెట్టారు, ఈ బండి కింద డెడ్ బాడీ ఉండడం. అవునండి. తర్వాత వచ్చిన ఫోటోలు వేరు. ఓకే. ఆ తర్వాత ఈ ఫోటోలు విడుదల చేశాం బయటకి. ఓకే. అది ఇక్కడికి వచ్చే డౌట్స్ అండి. మీరు స్పాట్కి వెళ్ళారు కదా, మీరు స్పాట్కి వెళ్ళినప్పుడు ఒకటి గమనించారా అంటే క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయాలి పోలీసులు. బేసిక్గా క్రైమ్ సీన్లోకి ఎవరిని అక్కడ అడుగు పెట్టనివ్వకూడదు, టచ్ చేయనివ్వకూడదు, ఈవెన్ బుల్లెట్ను కూడా టచ్ చేయకూడదు, రక్తం మరకలు ఉన్నాయి తొక్కకూడదు. సో ఇవన్నీ లేకుండా ఏం చేస్తారంటే క్రైమ్ సీన్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాని చుట్టూ ఎల్లో కలర్ రిబ్బన్ కడతారు. అలాంటిది ఏమైనా కనిపించిందా మీకు అక్కడ? ఏమీ లేదు సార్, డే 2 వరకు లేదు సార్. అది డే 1 మీరు చెప్పేది, డే 1 లేదు, డే 1 మొత్తం లేదు, డే 2 వరకు లేదు. ఓకే. సో అది ఎంత బాధాకరం చూడండి. నేను అక్కడ ఆ రోజు కూడా ఫస్ట్ డే మేమందరం అక్కడ ఉన్నప్పుడు యంగ్ హోలీ టీమ్ జాన్విస్లీ గారు, మేమందరం ఫస్ట్ డే అక్కడ, ప్రతాప్ సిన్హా గారు, అలాగే వికేఆర్ గారు, చాలా మంది టీం మధ్యాహ్నం నుంచి వచ్చారు. కొంతమంది ఏం పొద్దు నుంచే ఉన్నారు అక్కడ. ఓకే. సో ఆ రోజు పొద్దు నుంచి మేము అక్కడే ఉన్నాం. నేనున్నాను, యంగ్ హోలీ టీమ్ జాన్విస్లీ గారు ఉన్నారు, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి హోసన్న జాన్విస్లీ గారు వచ్చారు. ఇంకా చాలా మంది క్రైస్తవ పెద్దలు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు. హలోనన్ గారు వచ్చారు. ఇంకా చాలా మంది క్రైస్తవ పెద్దలు వచ్చారు సార్ అక్కడికి. ఓకే. అప్పుడే నేను పోలీసులతో ఒక మాట చెప్పానండి. ఏమంటే అక్కడ క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయాలి కదా, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, అక్కడ పంపించండి అని చెప్పానండి. ఓకే. ఇంకా చాలా మంది నాయకులు వచ్చారు. ఓకే. టీడీపీ నాయకులు వచ్చారు, వైసీపీ నాయకులు వచ్చారు, చాలా మంది నాయకులు వచ్చారు, క్రిస్టియన్ నాయకులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా నేను ఈ మాట అన్నాను, మనం అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అంటే, ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చాను, అక్కడికి వెళ్ళి ఉపయోగం ఏమీ లేదు. ఓకే. సో అక్కడ ఆ క్రైమ్ సీన్ ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలి పోలీసులు అంటే, 2 పోలీసులు వెళ్తున్నారన్నారు. సాయంత్రం మళ్ళీ 4-5 అయ్యాక మేము వెళ్ళాం, ఒక్క పోలీసు లేడు అక్కడ. క్రౌడ్ మొత్తం ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అవునండి. కొంతమంది బైక్ బట్టి లేపి దాంతో ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు. అసలు సాయంత్రం 5 గంటలకండి ఇది జరిగింది, సాయంత్రం 5 గంటలకి. ఓకే. డే 1 సాయంత్రం 5 గంటలకు కూడా ఎలాంటి చర్యలు అక్కడ జరగలేదు, తీసుకోలేదు. ఓకే. ఆ రోజు ఏం జరిగిందంటేనండి, రాజమండ్రిలో ఎవరో ఒక డాక్టర్ గారు ఎవరో చనిపోయారని విన్నాను నేను. ఓకే. మొత్తం రిపోర్టర్స్ అందరూ అక్కడే ఉన్నారట. ఓకే. మధ్యాహ్నం వరకు రిపోర్టర్స్ ఎవరు మాకు అందుబాటులో లేరు, మీరు మాత్రమే మాకు అందుబాటులోకి వచ్చారు. ఓకే. ఓకే. ఈ మీడియా ముఖంగా మీకు మా నిండు ధన్యవాదాలు. ఆ విషయంలో మీరు చాలా సపోర్ట్ చేశారు ఈ విషయంలో. ఎస్ అండి. సో అప్పుడు ఆ తర్వాత మీడియా వచ్చిన తర్వాత మీడియాలో చెప్పాం మేము, ఇలా అక్కడ ఎవరో ప్రొటెక్ట్ చేయట్లేదు, మరి పోలీసులు వెళ్ళలేదు. పోలీసులు కూడా చెప్పాము, అక్కడ ఏదైనా
చూడండి క్రైమ్ సీన్ మీరు చాలా జాగ్రత్తగా చూడకపోతే ఎలా పడితే అలా గత్తర చేసేస్తారని చెప్పాం. ఓకే అలాగే అయిపోయింది అక్కడ. ఓకే ఇది అసలు రెండో basic గా- రోజు అనుకుంటా. అంటే యాక్చువల్లీ జరిగింది ముందు రోజు నైటు రాత్రి 11:30 తర్వాత ఇన్సిడెంట్ జరిగినట్టుంది కదండి. అలా అని వాళ్ళు చెప్పారు సార్, మనకు ఓకే తెలియదు ఓకే సార్. ఆ నైట్ ఇంకా ఉదయం ఇప్పుడు వరకు. వాళ్ళు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ లో ఆ టైమింగ్ చెప్పారు సార్ వాళ్ళు. అవునండి అంటే ఉదయం వరకు అదే నమ్మాల్సి ఇన్సిడెంట్ జరిగిన ఉదయం తర్వాత వరకు. ఎన్ని గంటల తర్వాత అంటే ఏ సమయానికి బాడీని ఐడెంటిఫై చేశారండి? అంటే నాకు ఫోన్ వచ్చింది 8కి వచ్చింది సార్ కరెక్ట్గా. ఓకే 8 కల్లా నాకు కాల్ వచ్చిందండి. 8కి కాల్ వస్తే 8:30 సరిగా ఐడియా లేదు. ఓకే ఆ మధ్యలో వచ్చింది కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను నమ్మలేదు. ఓకే నమ్మకుండా నేను డైరెక్ట్ ప్రవీణ్ గారి నెంబర్కి డైల్ చేశా. ఓకే డైల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే ఓకే కొంచెం డౌట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి ముందు వెంటనే అక్కడ రమణ గారు అని చెప్పేసి శ్రీకేశవ హాస్పిటల్ పక్కనే ఆయన షెడ్ ఉంటుంది సార్, అయింది కారు షోరూమ్, కారు షెడ్ అయింది. ఓకే ఆయన కాల్ చేసి సార్ ఇమీడియట్గా బ్రదర్ మీరు వెళ్ళిపోండి అక్కడికంటే ఆయన వెళ్ళిపోయాడు. ఓకే వెళ్ళిపోయి నాకు ఫొటోస్ పెట్టాడు. ఓకే ఆ తర్వాత నేను అన్న డాక్టర్ గారు నాకు బాగా పరిచయం, శశాంక్ గారు, ఓకే అక్కడికి పంపించేద్దాం బాడీ ఉందా అంటే లేదండి ఇప్పుడు బాడీని మార్చిరికి తీసుకెళ్ళిపోయారు అంటే పక్కానా అంటే పక్కా అన్నాడు. ఓకే అప్పుడు నేను ఒకసారిగా షాక్ అయిపోయి అప్పుడు ఇంకా అందరికీ సమాచారం ఇచ్చి ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెడితే అందరూ పెద్దవాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. ఓకే నేను వెంటనే ఇంక ఇమ్మీడియట్గా ఇంకా అన్ని పనులు మానేసుకుని ఇమ్మీడియట్గా నేను వెంటనే కార్ తీసుకుని బయలుదేరి అక్కడికి ఆ స్పాట్కి వెళ్ళిపోయాను. ఓకే అంటే మీరు స్పాట్లో డెడ్ బాడీ ఉన్నప్పుడు మీరు వెళ్ళలేదు? వెళ్ళలేదు. నేను వెళ్ళేసరికి అన్నీ అలాగే ఉన్నాయి. ఓకే అప్పుడే అంబులెన్స్లో బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అంటే అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడి ఉంటారు కదండి, ఉదయాన్నే బాడీని ఐడెంటిఫై చేసింది ఎవరంటే ఆ రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులు ఐడెంటిఫై చేశారా, పెట్రోల్ బంక్ వాళ్ళు ఐడెంటిఫై చేశారా? చాలా మంది చూసి వెళ్ళిపోయారటండి. ఓకే చాలా మంది చూస్తూ వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఎవరో ఫోన్ చేస్తే శ్రీకేశవ నుంచే డాక్టర్ని తీసుకొచ్చారట ఇక్కడికి. ఓకే శ్రీకేశవ నుంచే డాక్టర్ని తీసుకొచ్చి చెక్ చేపిస్తే ఆయన చెప్పాడంటే చచ్చిపోయాడండి, ఈయన ఇంకా ప్రాణం లేదని చెప్పేసి. జూనియర్ డాక్టర్ ఎవరో. ఇదంతా మరుసటి రోజు ఉదయం అంతే కదండి, మరుసటి తెల్లవారిన తర్వాత సంగతి ఇదంతా. ఉదయం నేను చెప్తున్నాను కదా, నాకు 8:30 ఆ మధ్యలో ఫోన్ వచ్చిందని చెప్పాను. ఆ టైంలోనే జరిగింది. అంటే అలా కాకుండా ఇన్ కేసు వీళ్ళు చెప్తున్నట్టుగా, పోలీసులు చెప్తున్నట్టుగా, లేకపోతే వీళ్ళు అనుకుంటున్నట్టుగా యాక్సిడెంటే అనుకుందాం, ఆ టైంలో 11:30 ఏదో సీసీ ఫుటేజ్ చెప్తూ ఉన్నారు కదా, ఆట పడిపోయిన టైంలో కనుక ఎవరైనా జనాలు చూసుండుంటే, డాక్టర్లకి లేకపోతే పోలీసులకి సమాచారం ఇచ్చిండుంటే బతికుండేవారేమో కదా. ఒకవేళ నిజంగా యాక్సిడెంటే అనుకుందాం, యాక్సిడెంటే సార్ అనుకుందాం. మీకు ఇప్పుడు శ్రీకేశవ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఓకే అక్కడ అన్ని విభాగాలు ఉన్నాయండి. ఓకే వాకబుల్ డిస్టెన్స్ సార్, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఓకే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే వేలో మళ్ళీ పక్క రోడ్డు కూడా మారక్కర్లేదు. అదేనండి. అదే వేలో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన సీసీటీవీలో శ్రీకేశవ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇచ్చారు కదా. ఓకే అలా వెళ్ళిపోతున్నాడు, బ్లింక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన అని చెప్పి ఆ హాస్పిటల్ దగ్గరదే కదా సీసీటీవీ ఫుటేజ్ అది. ఓకే ఓకే